తండ్రి. ప్రజలు మిమ్మల్ని నిందించిన, దూషించిన, అవమానపరిచిన, నోరు తెరవక మౌనంగా వహించి మా పాపముల కొరకే మా పాపములను గొర్రెపిల్ల వలె నా తండ్రి మీ మీద మోసుకుంటూ ఆ గొలగొతా కొండ వరకు మీరు వెళ్ళి మా పాపముల కొరకు ఆ శిలువ పైన మీరు బలియాగం చేసిన ప్రభువా మీకు స్తోత్రములు నాయన. మీరు చేసిన మీ యొక్క యాగమునకే మీకు స్తోత్రాలు. మీరు చేసిన గొప్ప ఆ త్యాగమునకే మీకు స్తోత్రాలు తండ్రి. మీ నామమునకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి కొంతమంది చాలామంది ప్రార్థనకు రాలేకపోయారు. దయచేసి మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను, ఒకటి గమనించండి. ప్రార్థన రోజు ఏ పనులు పెట్టుకోవద్దండి అని మీకు ఎన్నోసార్లు చెప్తూనే వస్తున్నాను. ఏమండి, ఎందుకంటే ప్రార్థన అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. ఇలాంటి కూడికల ద్వారా, లేకపోతే ఇలాంటి ప్రార్థన కూడికల ద్వారా మనలో ఒక సమాధానం, ఏదైతే కోల్పోయి ఉంటామో, ఏదైతే మనలో కొదువు ఉంటుందో, ఏమండి, ఇలాంటి ప్రార్థన కూడికల ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తాడు. ఒక మాటలు చెప్పాలంటే ఇది సరి చేసుకునే సమయం ఇది. ఎలాగైతే ఏమండి, మరి మన ఉదయము లేవగానే ఎలాగైతే మన శరీరాన్ని శుభ్రపరచుకుంటామో, ఎలాగైతే మన వస్తువులను, లేకపోతే మరి మన సామాన్లు, మన ఇంటి వస్తువులను ఎలాగైతే మనం శుభ్రపరచుకుంటామో, గమనించండి, ఈ వాక్యం కూడా మనం తుప్పు పట్టిపోయిన మన జీవితాలని కడిగి శుభ్రపరిచేదే ఈ యొక్క వాక్యం. కాబట్టి దయచేసి మరి ఈరోజు కూడా చాలామంది మరి రాలేకపోయారు. మరి సమయము 11:20 ఏమండి. కాబట్టి దయచేసి గమనించండి. మీకు ఎన్నోసార్లు చెబుతుంటాను, ప్రార్థన ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉన్నా దయచేసి ఫస్ట్ అది పక్కగా పెట్టి ప్రార్థనకు రావాలి. ఏమండి, మంచిది. అక్క, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఆడుకున్నాడు. ఇప్పుడు ఇది ఆడుకునే సమయం కాదు. గమనించండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 గంటలు మీ దగ్గర ఉంచుకొని చక్కగా ఆడుకోండి. దేవునికి స్తోత్రం. గమనించండి, దయచేసి గమనించండి. ప్రియులారా, మరి ఈరోజు మనందరికి తెలుసు ఏ దినం చెప్పండి. ఈరోజు చెప్పండి, ఏ దినం? గుడ్ ఫ్రైడే. మనందరికి తెలుసు. అంటే శుభ శుక్రవారము, అంటే మంచి శుక్రవారం. గవర్నమెంట్ కూడా ఇది, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంటే మరి ఈ శుక్రవారాన్ని లెక్కలోకి తీసుకునేది కాదు. అయితే అప్పుడు బ్రిటిష్ కాలంలో మంచి భక్తులు, లేకపోతే మంచి విశ్వాసులు, లేకపోతే ఆలోచించగలిగిన వారు మనకు కూడా ఒక దినాన్ని మనము ఆచరించుకోవాలి అని చెప్పి, ఇది ఒక దినాన్ని మరి పురస్కరించుకొని శుభ శుక్రవారంగా యేసుక్రీస్తు మరణ అని ఒక దినాన్ని మరి ఒక మంచి ఆలోచన కలిగి ఈ యొక్క గవర్నమెంట్ లెక్కలో చేర్చినందుకు మరి ఒక మంచి క్రైస్తవులు కాబట్టి మంచి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఈ దినాన్ని పాటించడం తప్పేమి లేదు, కానీ గమనించండి, దీన్ని ఆచారంగా చేసుకోవడం చాలా తప్పు. పోయిన వారమే ఇంతకు ముందు మీకు చెప్పాను, యేసు ప్రభు ఒక మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఎలాగైతే మన క్రిస్మస్లో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన నామాన్ని మనం ఎలాగైతే స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఈ దినాన్ని కూడా ఆయన మరణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమండి, ఆచారబద్ధంగా చేస్తే అది చాలా తప్పు, చాలా పొరపాటు. చాలామంది ఆచారబద్ధంగా గడ్డాలు ఇడుచుకుంటూ, గోర్లు పెంచుకుంటూ, చెప్పులు వేసుకోకుండా, ఏమండి, బట్టలు మాసిపోయిన బట్టలు మార్చుకోకుండా, ఏమండి, ఏదో ఒక వింత జరిగినట్లుగా చేస్తుంటారు. అలా చేయడం తప్పు. ఏమండి, గమనించండి, ఈరోజు మనం ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మరణం గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏమండి, ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇలాంటి శుక్రవారం రోజే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ శిలువ మీద భయంకరమైన ఎండ, మనం చూస్తున్నాం కదా, ఎండ ఎంత భయంకరంగా ఉందో, వడదెబ్బలు ఎంత భయంకరంగా ఉన్నాయో. మనమన్నా కొద్దిగా దప్పకెత్తే ఏమండి నీళ్లు తాగుతున్నాం. చల్లటి
మరి ఒక చర్చిలో మనం కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చున్నాం మనము. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భయంకరమైన ఆ శిలువ మీద నీళ్ళు లేకుండా దాహముతో శరీరం అంతా కూడా రక్తపు మడుగులతో, ఆ రక్తము కూడా మరి ఎండిపోయింది, శరీరం అంతా పీడ్చకపోయింది, మాంసం ముద్దలాగా కనబడుతుంది. శరీరం అంతా భయంకరమైన గాయములతో, తల మీద ముళ్ళ కిరీటం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తల మీద ముళ్ళ కిరీటంతో ఆ భయంకరమైన ఎండలో దాహమని కేక పెడుతున్న ఒక్కరు కూడా కనికరం పొందిన వారు లేరు. పోయిన వారమే సార్ గారు ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పండి? యేసుక్రీస్తు దేని మీద వచ్చాడు చెప్పండి? గుర్రం మీద వచ్చాడా? సింహం మీద వచ్చాడా? ఏనుగు మీద వచ్చాడా? ఒకవేళ వస్తే ఏమన్నా తప్ప? ఆయన దేని మీదైనా రావచ్చు. ఆయనకు సర్వ అధికారం ఉంది, సర్వ హక్కులు ఉన్నాయి. అయినా ఆయన గాడిద పిల్ల మీద ఎందుకు వచ్చాడు చెప్పండి? గాడిద శాంతికి చిహ్నము. గాడిద గమనించండి, సమాధానానికి చిహ్నము. యేసుక్రీస్తు ఏ వార్తని యెరూషలేం ప్రాంతానికి తీసుకొస్తున్నాడంటే ఆయన సమాధానకర్తగా, జకరియా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయనే రారాజుగాని తెలపడానికే ఆ గాడిద మీద వస్తున్నాడు. ఎప్పుడైతే వస్తున్నప్పుడు అందరూ ఏం చేశాడు చెప్పండి? తాటాకులు తీసుకొని, ఈతాకులు తీసుకొని, మరి వస్త్రములు తీసుకొని ఆ గాడిద మీద దగ్గర పాదాల దగ్గర వేస్తూ దావీదు కుమారుడు జయము జయము అని చెప్పి హోసన్నా హోసన్నా అని చెప్పి అందరూ కేకలు పెట్టారు, అందరూ స్తుతించారు, అందరూ ఆరాధించారు. ఏ నోర్లైతే ఆరాధించాయో, ఏ నోర్లైతే స్తుతించాయో, ఏ నోర్లైతే ఆయనను కొనియాడాయో, ఏ నోర్లైతే ఆయనను ఘనపరిచాయో అవే నోర్లు పిలాతు మరి న్యాయస్థానం దగ్గర ఆయనకు నేరం మోపుతున్నప్పుడు, ఆయన మీద నిందలు మోపుతున్నప్పుడు, ఆయనకు అవమానపరుస్తున్నప్పుడు చివరికి ఆ నోర్లు ఏమని చెప్పండి? ఈయనకు సిలువను ఎక్కియండి, సిలువను ఎక్కియండి అని చెప్పి ఏ నోర్లైతే స్తుతించాయో అవే నోర్లు ఏం చేశాయి చెప్పండి? సిలువను ఎక్కించమని కేకలు పెట్టాయి. ఆ భయంకరమైన ముఖం మీద ఉముస్తున్నప్పుడు, ఆయన జుట్టు పట్టుకుని లాగుతున్నప్పుడు, ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు ఒక్కరైనా కనికరం పడలేదు, ఒక్కరైనా జాలి పడలేదు, అయ్యో అని ఒక్కరు అనలేదు. ఒక్కరైనా గుడ్డివారికి, మూగవారికి, చెవిటివారికి, అనేకులకు స్వస్థపరిచిన వాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన వాడు, 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టిన వాడు, ఒక కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం పంచిన వాడు. ఇలాంటి ఎన్ని అద్భుతాలు యోహాను సువార్తలో మనం చూడగలిగితే ఆయన చేసిన అద్భుతాలు ఈ పుస్తకంలో రాస్తే భూమి కూడా పట్టదంట ఆయన అద్భుతాలను రాస్తే. అన్ని అద్భుతమైన కార్యాలు చేసిన దేవునికి ఒక్కరైనా కనికరం చూపించారా? ఒక్కరైనా జాలి చూపించారా చెప్పండి? ఆ సమాజం ఎలాంటి సమాజం అంటే కనికరం లేని, జాలి లేని, దయ లేని, ప్రేమ లేని ఒక కఠోరమైన భయంకరమైన క్రూరత్వం కలిగిన సమాజం. ప్రేమైన దేవుని వర్లరా, అలాంటి సమయంలో భయంకరమైన భారమైన భుజాన ఆ శిలువను మోస్తూ ఆ వీధులలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు హేళన చేస్తున్నారు, ఒక్కొక్కరు అవమానపరుస్తున్నారు, ఒక్కొక్కరు నిందిస్తున్నారు, ఒక్కొక్కరు వెనక నుంచి వచ్చి గుద్దుతున్నారు, తంతున్నారు, హేళన చేస్తున్నారు. సైనికులైతే కొరడాదెబ్బలు కొడుతూ తీసుకెళ్తున్నారు. నీళ్ళుతో దప్పికతో, దాహముతో భయంకరంగా తన నోరంతా ఎండిపోతుంది. ఎవరి కోసమయ్యా అని ఆయన దగ్గర వెళ్ళి మనం నిలబడి అడిగితే ఆయన చెబుతున్నాడు ఒక్కటే మాట, ఈ యాగం మీకోసమే, ఈ శిలువ యాగం కేవలం మీకోసమే. ఎవరి కోసమయ్యా కొరడా దెబ్బలని చెప్తే ఆయన చెప్తున్నాడు మీకోసమే. ఎవరి కోసమయ్యా ఆ కాల చేతిలో మేకులు అని చెప్తే ఆయన చెప్తున్నాడు మీకోసమే. ఎవరి కోసమయ్యా పక్కలో బల్లెపు పోటు అంటే ఆయన చెప్తున్నాడు మీకోసమే. చూశారా? ఇంచుమించు 9 గంటల సమయంలో మరి యేసు ప్రభుల వారికి శిలువ మీద ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఆ శిలువ మీద ఇంచుమించు 7 మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఎందుకంటే సమయం లేదు, నేను ముందుకు వెళ్తున్నాను. ఒకసారి మీరు
మొదటి మాటలో మీరు చూడగలిగితే, గమనించగలిగితే, యేసుప్రభుల వారు ఆ భయంకరమైన ఆ ఎర్రటి ఎండలో ఆ శిలువ మీద పలుకుతున్న మొట్టమొదటి మాట, ఆయన కాళ్ళ చేతులు మేకులు కొట్టి శిలువ మీద ఎక్కించి, ఏమండి, శిలువ మీద ఆయనకు మరి నిలబెట్టిన తర్వాత మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. పిల్లలు గమనించండి. శిలువ మీద మరి ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఏమంటే కాళ్ళ చేతులు మేకులు ఉన్నాయి, తలపైన ముళ్ళ కిరీటం ఉంది, నోరు దాహంతో ఎండిపోయింది, భయంకరంగా చిత్రహింసంగా కనబడుతున్నాడు. అయితే గమనించండి, ఆయన చెబుతున్న మొట్టమొదటిగా మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. ఏమండి, కొరడా దెబ్బలు కొట్టిన వారు వాళ్ళకి తెలదా వాళ్ళు ఏం చేస్తున్నాను అనేది? పిడిగుడ్డులు గుద్దుతున్నవారు, ముఖం మీద ఉమ్ముస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, దూషణ పాలు చేస్తున్నవారు, అవమానపరుస్తున్నవారు, నిందలు వేస్తున్నవారు. ఏమండి, అక్కడ ఎవరు వచ్చారో తెలుసా? యాజకులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు. ఎవరు వీరు అని చెబితే, వారు దేవుని మందిరములో యెహోవా దేవునికి ఆరాధించేవారు. దేవుని ఆరాధిస్తున్న వీరు ఆ దేవాది దేవునికే మానుడుగా వచ్చినందుకు అవహేళన చేశారు, నిందించారు, అవమానపరిచారు. ఆరాధించవలసిన దేవునికి శిలువని ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ని చిత్రహింసలు చేసిన ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి. ఏమండి, ఆయన ఎవరిని క్షమిస్తున్నాడంటే, ఎవరినైతే ఆయనకు అప్పచెప్పారో, ఎవరైతే ఆయనకు అవమానపరిచారో, ఎవరైతే ఆయనకు కొళ్ళాదెబ్బలు కొట్టారో, ఎవరైతే ఆయనకు నిందలు వేశారో, ఎవరైతే ఆయనకు పిడిగుద్దులు గుద్దారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయనకు అవమానపరిచారో, వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించాడు. ప్రేమైన దేవుని వారలారా, యేసు ప్రభు మొట్టమొదటి మాటలో ఏం కనబడుతుందంటే, ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే క్షమాగుణం. ఎవరి వైపు కూడా కోపం చూడలేదు, పగతో చూడలేదు, అందరిని జాలితో చూచాడు, అందరిని ప్రేమతో చూచాడు. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి, ఆయన నిందింపబడి బదులుగా దూషించలేదంట ఆయన. ఏమండి, మనం చూడండి, ఒక చిన్న మాట ఎవరైనా అన్నారనుకోండి, ఒక చిన్న ఏదన్నా ఒక మాట తగిలిందనుకోండి, పెద్ద గొడవ చేస్తాం మనము. మనం ఎలాంటి వారం అంటే, చిన్న అవమానం వస్తే, చిన్న ఒక నింద వస్తే, చిన్న ఒక మాట వస్తేనే మనం పడలేం, వెంటనే గొడవలకు దిగిపోతాం, దేవుని గడ్డకు పెట్టేస్తాం, బైబిల్ని గడ్డకు పెట్టేస్తాం, ఆరాధన, ప్రార్థన, వాక్యం అవన్నీ లేదిక, ఫస్ట్ గొడవ అంతే. ఏమండి, యేసుప్రభుల వారు చూడండి, ఇంత భయంకరంగా చిత్రహింస పాలైనప్పటికీ, ఇంత భయంకరమైన శ్రమనందుతున్నప్పటికీ ఒక్క మాట బదులు చెప్పలేదు. రెండోది ఏమండి, ఆయనకు ఎవరైతే హింసల పాలు చేశారో వారందరినీ శిలువ మీద క్షమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, యేసుక్రీస్తు ఈ పలికిన ఈ యొక్క మొదటి మాటలో 3 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం మనం చూడగలిగితే చక్కటి మాట, మీ త్వరగా మనం ముగించుకుందాం, ఎందుకంటే ఇంకా తర్వాత చాలామంది దేవుని వాక్యం అందించేవారు ఉన్నారు. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను, దయచేసి ఆ మాట చూడండి. మొట్టమొదటిగా మాటలో మనం చూడగలిగితే ఏమండి, మరి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తున్నాం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, గమనించండి, మాట బాగా గమనించండి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారికి మేలు చేయుడి. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి, ఈ రోజుల్లో ఒక క్రైస్తవునికి ఒక మంచి గుణలక్షణము ఏంటో తెలుసా? ఒక మంచి గుణం ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? శత్రువులను ప్రేమించండి. ఏమండి, మానవుడు ఎవరినైనా ప్రేమించగలడేమో కానీ, ఎవరినైనా చెరదీయగలడేమో కానీ, శత్రువు అంటేనే ప్రేమించలేడు. ఏమండి, శత్రువు అంటే మనము ఆమెను దూరం పెట్టేస్తాం. మనము
శత్రువు కనబడితేనే వెంటనే మన చేతులు పిసుక్కుంటాం. శత్రువు అంటేనే మనం దూషిస్తాం. శత్రువు అంటే వీడు ఎప్పుడెప్పుడు నాశనం అవుతాడా అని మనం ఎదురు చూస్తుంటాం. శత్రువుకి ఏదైనా ఆపద వస్తే లోపలే ఆనందపడిపోతుంటాం మనము. శత్రువుకి ఏదైనా సమస్య వస్తే వెంటనే మనం సంతోషిస్తాం. శత్రువుకి జరిగిన ఆపద వెంటనే విని ఏం చేస్తాం తెలుసా? ఏమండి ఏం జరిగింది అని ఆతృత పడుతుంటాం తన గురించి వినడానికి. ఒక మంచివానికి, మనకు బాగా తెలిసినోనికి ఏమండి మేలు జరిగితే ఎక్కువ పట్టించుకోం మనము. శత్రువుకు మేలు జరిగితే మన కడుపులో మంట భయంకరంగా. గమనిస్తున్నారా? శత్రువుకి ఆపద జరిగితే మనకు ఆనందం, శత్రువుకు కీడు జరిగితే మనకు సంతోషం. అయితే దేవుడు ఒక సవాలు ఇస్తున్నాడు మనకేంటో తెలుసా? మీరు దేవునికి పిల్లలు కావాలంటే, మీరు పరలోకపు తండ్రికి దేవుని కుమారులు కావాలంటే మీరేం చేయాలి తెలుసా? మీ శత్రువులను ప్రేమించండి. ఏమండి ప్రేమించగలమని చెప్పండి. సార్ మీకు 2 చేతులెత్తి వందనాలు చేస్తాను సార్. కావాలంటే మా స్నేహితులకి గురించి చెప్పండి, వాళ్ళకి మేము భోజనం పెడతాం, డబ్బులు ఇస్తాం, సాయం చేస్తాం. అలాంటి వారి కోసం ఎక్కడికైనా రామంటే వస్తాం, కానీ శత్రువుల కోసం అంటే చెప్పదండి సార్, మీకు మొక్కి చెప్తాను. వాడంటే నాకు గిట్టదు, వాడంటే నాకు పడదు అని చెప్పిన వారు ఎంతమంది లేరు చెప్పండి. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం అవసరమైతే ప్రార్థించండి, అవసరమైతే వారి కోసము ఏమండి మరి మీరు మేలు చేయండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మనం చూడగలిగితే, సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. మరొక మాట మీరు చూడగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం గమనించండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి నీ చేయకూడదు. ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. నీకు ఎవడైనా కీడు చేశాడా, నీకు ఏదైనా దోచుకున్నాడా, నీకు ఏదైనా అన్యాయం చేశాడా, నీకు ఏదైనా బాధ కలిగించాడా, నీకు ఏదైనా అవమానపరిచాడా, అయితే గమనించండి, నీకు కీడు జరిగితే నేను కూడా వానికి అలాంటి కీడు చేస్తానని ఎప్పటికీ అనవద్దు. ఎందుకు? యేసు ప్రభుకు కీడు జరిగింది కదా, యేసు ప్రభుకి కొళ్ళా దెబ్బలు కొట్టారు కదా, యేసు ప్రభుకు ముళ్ళ కిరీటం వేశారు కదా, యేసు ప్రభుకి కాళ్ళ చేతుల మేకులు కొట్టారు కదా. మరి ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరికైనా ముళ్ళ కిరీటం పెట్టాడా? ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరికైనా కొళ్ళా దెబ్బలు కొట్టాడా? ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరికైనా పక్కలో బొల్లెపు పోటు పొడిచాడా? ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరి ముఖం మీదైనా ఉంచాడా? ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరికైనా నిందించాడా? ఆయన బతికొచ్చిన తర్వాత ఎవరికైనా అవమానపరిచాడా? లేదు కదా. ఏమండి అనుమానంతో ఉన్న తోమాని క్షమించాడు. ఏమండి శిలువని ఎక్కించిన ఆ శతాధిపతిని క్షమించాడు. ఏమండి బాధతో ఉన్న ఆ మరియమ్మని కనికరించాడు. పేతురు ఇలా శిష్యులందరినీ మనం చూడగలిగితే ఎవరిని నిందించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు, అందరిని క్షమించాడు. ఆయనకే అంత సహన గుణం ఉన్నప్పుడు, ఆయనకే అంత గొప్ప మనసు ఉన్నప్పుడు, ఆయన నమ్ముకున్న మనము కీడు అనుభవించినప్పుడు ఎందుకు సహించలేకపోతున్నాం? వాడు ఎలాగైతే నాకు చేశాడో నేను కూడా అలాగే చేస్తానని ఎందుకు బల్లగుద్ది మరి చెబుతున్నావు? ఎందుకు తెలుసా? మనలో క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు. ఆ శిలువ యాగం మనకు అర్థం కాలేదు. ఆ మరణ యాగం మనకు అర్థం కాలేదు. అర్థం కాని వాడే ఇలాంటి మాటలు పలుకుతాం. అర్థమైన వాడు క్షమిస్తాడు, అర్థమైన వాడు ఓర్చుకుంటాడు, అర్థమైన వాడు దేవుని కొరకు ముందుకు కొనసాగుతాడు. ప్రేమైన దేవుని వారలారా, మంచి మాట. మరలా కింద మాట చదువుదాం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి విషయంలో మంచి విషయం ఆలోచించండి. కీడు చేశాడా? మంచి విషయం ఆలోచించండి, తప్పుగా ఆలోచించకండి. తర్వాత 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ శక్యమైతే, మీకు అవసరమైతే, ఒకవేళ వీలు పడితే మీరు అందరితో సమాధానంగా ఉండండి. కీడు చేశాడని కీడుకు ప్రతి కీడు చేయొద్దండి. శత్రు కనబడుతున్నాడని మీరు కూడా శత్రుతనం పెంచుకోవద్దండి. మిమ్మల్ని దూషించాడని మీరు బదులుగా దూషించడానికి వెళ్ళకండి. కాబట్టి ప్రియులారా, ఏమండి యేసు ప్రభుల వారు తన ప్రేమలో మనకి ఈ 2వ విషయం మనకు నేర్పిస్తున్నాడు. 3వ విషయం మనం చూసి మనం ముగిస్తున్నాం. 3వ విషయం మీరు చూడగలిగితే అద్భుతమైన మాట. అదే రోమపత్రిక
12వ అధ్యాయము 19వ వచనం, అక్కడ కింద మాట, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. గమనించండి, ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీరు పగ తీర్చుకునే వారిగా ఉండకుండగా దేవుని ఉగ్రతకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, నేను మీకు శత్రుగా ఉన్నాను అనుకోండి, మీరు దేవునికి అవకాశం ఇవ్వకుండగా మీరు అవకాశాన్ని తీసుకొని ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు దేవుడు మీపైన ఉన్న జాలిని బట్టి, మీపైన ప్రేమను బట్టి, మిమ్మల్ని హింసిస్తున్నాను దానిని బట్టి దేవుడు నా మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే మీరేం చేస్తున్నారో తెలుసా, ప్రభువా మీరు కాస్త గడ్డకుండండి, మీరు సరిపోరు వీరికి, నేను సరిపోతానని చెప్పి దేవుని ఉగ్రతకు మనం పక్కకు పెట్టి మనం అందులో జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదం. ప్రేమైన దేవుని వారలారా, నిన్ను కీడు చేస్తే దేవుడు చూసుకుంటాడు, నిన్ను బాధిస్తే దేవుడు చూసుకుంటాడు, నిన్ను హింసిస్తే దేవుడు అంత దేవుడే. మనం ఏం చేయాలో తెలుసా, మనకు బాధించిన వారి కోసం ప్రార్థించాలి, మమ్మల్ని దూషించిన వారి కోసం మనం దీవించాలి. మనం చేయవలసిన పని ఇదే అన్నమాట. ఎందుకో తెలుసా, శిలువలో యేసయ్య నేర్పిన మొట్టమొదటి గుణపాఠం ఇది మనకి. కాబట్టి ప్రియులారా, యేసయ్య ఎలాగైతే మనందరిని క్షమించాడో మనము కూడా మన పట్ల చేసిన అపరాధములను, మనం పట్ల చేసిన చిన్న చిన్న తప్పిదములను ఎవరైతే చేస్తున్నారో వారిని మనం హృదయంలో క్షమిస్తాం, వారు కనబడినప్పుడు క్షమిస్తాం. అందరితో ప్రేమ కలిగి ఉందాం, అందరితో సమాధానం కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి దీవించి బలపరిచి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం.